అనుమతించిన పరిస్థితి. సో దాదాపుగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ముళ్ళకంచెలు ఏర్పాటు చేశారు పోలీసులు అధికారులకి. పూర్తిగా కూడా మనం చూస్తే ఒక్కసారిగా యుద్ధ వాతావరణం ఈ అపార్ట్మెంట్ జరిగిన నేపథ్యంలో అందరూ షాక్ తిన్న పరిస్థితి. ఈ అపార్ట్మెంట్ వాసులు కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా వ్యవహారం అంతా కూడా మొత్తం ఘాటైన పరిస్థితి. అయితే లోపల ఇంట్రెస్టింగ్ విజువల్స్ ఏమైనా ఉన్నాయో మన ప్రయత్నించే ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారిగా వాచ్మెన్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఊరే జస్ట్ ఏం జరిగిందని మీడియాలే. హలో, అదే ఏం జరిగింది అసలుకి? సార్ కూడా లేరా? ఎక్కడికి పోయారు? సార్ లేరు, ఊళ్ళో వీళ్ళందరూ ఎలా వచ్చి అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. సార్ ఎవరు లేరండి, మనకు తెలియదు. ఆ మేడం అడగండి. ఉన్నప్పుడే కదా జరిగింది. అదే ఒక 200 మంది గుంపు వరకు వచ్చారు, 3-4 కార్లు వచ్చి గేట్లు పగలగొట్టేసి కార్లతో గుద్దారు. అది అంటే ఇప్పుడు ఇది తెలుసా సార్ కూడా తెలుసా? భయంలో ఉన్నావా? ఏం జరిగింది అసలుకి? ఏం జరిగింది? అంటే ఎవరు వచ్చారు, ఏం జరుగుతుంది? ఎవరు వచ్చారు కూడా మాకు తెలియదు సార్. సరే, ఎవరో బయట వాళ్ళు వచ్చారు కదా, వచ్చి ఇక్కడ రాళ్ళ దాడి చేశారా? మేము లోన్ వర్క్ లో ఉన్నాం సార్, మాకు ఎవరు వచ్చారో కూడా తెలియదు సార్. అది మేము ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి. ఎంతమంది ఉంటారమ్మా? 30 ఫ్లాట్స్ ఉంటాయి సార్. 30 ఫ్లాట్స్ ఉంటాయి. అందరూ ఒకసారిగా భయపడ్డ పరిస్థితి ఉందా? సార్ ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఇంకెవరు లేరు సార్. ఇంకా అపార్ట్మెంట్ ఎవరు లేరు, విఐపీస్ ఎవరు లేరు, అందరూ ఆ ఊర్లోనే ఉన్నారు. అందరూ బయటే ఉన్నారు. ఇక్కడ రామకృష్ణ కూడా ఇక్కడే ఉంటారు కదా? లేరు సార్, సార్ కూడా ఊర్లోనే ఉన్నారు. ఇదే ప్రాంతంలోనే, ఇదే అపార్ట్మెంట్లోనే యనమల రామకృష్ణుడు కూడా ఇక్కడే నివాసం ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఈ వ్యవహారం మనం ఒకసారి చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న 30 ఫ్లాట్లలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. కనీసం వాళ్ళు మాటలు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోహిత్, ఉన్న కార్లని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు, గేట్లన్నీ కూడా ధ్వంసం చేశారు. ఈ అపార్ట్మెంట్లో వంశీ ఉంటున్నాడు అన్న కారణంగానే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దాడి చేయాలని ఒక ప్రయత్నం యార్లగడ్డ వర్గీయులు చేశారనేది వీళ్ళు చెప్తున్నారు. ఎవరు వచ్చారు కూడా తెలియదు, వచ్చారు, రాళ్ళు విసిరారు, పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ప్రాంతం అంతా రచ్చరచ్చ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. బ్రదర్, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడికి వచ్చి ఒక నిమిషం ఇట్రా. అసలు ఏం జరిగింది? నేను ఇప్పుడే వచ్చాను సార్. మీరేం చేస్తుంటారు? కార్ డ్రైవర్. ఎవరిది కారు? మాది సార్, మా సార్ బిజినెస్. ఒకసారి మీ కార్లు కూడా డ్యామేజ్ అయినాయా? లేదు సార్, మా కార్లో డ్యామేజ్, మా కార్లో డ్యామేజ్ అవ్వాలి. సో ఎంతమంది వచ్చారు? ఏమో తెలియదు సార్ మాకు, నేను అయిపోయాక వచ్చా. అవునా? ఓకే. ఏమో ఎవరికైనా దెబ్బలు తగిలాయా? ఎవరికి? ఈ డోర్స్ ఒకటే డ్యామేజ్ అయ్యాయి. ఓకే, డబ్బులు ఎవరికైనా తగిలాయా? ఎవరికి తగలేదండి. అపార్ట్మెంట్ వాళ్ళందరూ భయపడ్డారు? భయపడ్డారు అంతే సార్, ఎవరు కిందకి రాలేదు సార్. మీరు వెళ్ళిపోండి సార్ మమ్మల్ని. రైట్. ఒక్కసారిగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. పూర్తిగా వాచ్మెన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మేమేమి చెప్పలేకపోతున్నాం, ఎందుకు వచ్చారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు మనం మొత్తం 30 అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్లో 30 కుటుంబాలు ఉంటున్నాయి. వివిధ వ్యాపారస్తులు, వివిధ రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు, తర్వాత ఇతర నేతలు అందరూ కూడా వచ్చిన పరిస్థితులు అయితే మనం చూసాం. ఇవన్నీ కూడా ఒక్కసారిగా పూర్తిగా కూడా పోలీస్ కంట్రోల్లోకి తీసుకోవడంతో కొంత ప్రశాంత వాతావరణం ఇచ్చింది. పోలీసులు తక్షణమే అక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అన్ని రకాల అవసరమైతే బాష్పవాయువులు కూడా ప్రయోగించడానికి కూడా సిద్ధమయ్యారు. ఉన్నతాధికారులు చేరుకోవడం, ఒకసారిగా అధికారులందరినీ